ఈరోజు కూడా మాస్టర్ మాస్టర్ పరమ గురువులు వారించారు మరి. పేజ్ నెంబర్ ఏమైనా చెప్తారా మేడం? పేజ్ నెంబర్ చెప్తాను, మీరు లోపల చెప్పింది. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 8వ తారీఖు శనివారము, మార్చి నెల 2025 సంవత్సరము. ఈరోజు మన గ్రంథము పరమ గురువులు వారిని చేరు మార్గము, మాస్టర్స్ అండ్ ద పాత్. ఈ గ్రంథం యొక్క సారాన్ని శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణంలో వినిపిస్తున్నారు. ఇప్పుడు 7 పార్ట్స్, పేజ్ నెంబర్ 233 మొదలైందండి. ఎండింగ్ పేజ్ రాసుకోండి. 7 మార్గాలు అని ఇవాళ టాపిక్. అయితే అసేఖ ఇనిషియేషన్ అయిపోయిన వెంటనే ఈ ఉన్నతమైన మార్గం అన్నది ఓపెన్ అయిపోతుంది. ఇవి 7 రకాలైనటువంటి గొప్ప మార్గాలు. అందులో ఈ పరమ గురువులు తన చాయిస్ తీసుకుంటారు. ఆ సబ్జెక్ట్ అంటే మ్యాన్ వెన్స్ హవ్ అండ్ విత్ ఇన్ విదర్ అనే ఒక పుస్తకం రాశారు. వాట్ వాజ్ సెడ్ అందులో అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను ఆ పుస్తకంలో కంటే అంటున్నారు. మనిషి వెన్స్ ఎప్పటి నుంచి, హౌ ఏ విధంగా, విదర్ ఎక్కడికి అంటూ, అంటే విదర్ అంటే ఫ్రమ్ వేర్ అని, వెన్స్ అంటే ఇలా అర్థంతో అక్కడ పుస్తకం ఒకటి రాశారండి. ఆ పుస్తకంలోనే నేను చాలా డీటెయిల్ గా చెప్పాను, అంతకంటే ఎక్కువగా నేను చెప్పలేను అంటున్నారనమాట. హ్యూమన్ కింగ్డమ్ అన్నది ఎప్పుడైతే అధిగమించేమో మనిషి ఆయన యొక్క సూపర్ హ్యూమన్ లైఫ్ కి యొక్క ముఖద్వారంలో నిల్చుంటాడు. ఆయన ఒక లిబరేట్ అయిపోయిన స్పిరిట్. రికార్డింగ్ ముందే చేశానండి. అవలేదు, అదే కనపట్లేదా? అయితే ఆయన 7 మార్గాలు ఆయన ఎదురుగుండా కనిపిస్తాయి. హీ మే ఎంటర్ ఇన్ టు ది బ్లిస్ఫుల్ ఆమ్నిషియన్స్. ఆయన అతి ఆనందకరమైన, అంతటా వ్యాపించున్న ఎంతో గొప్ప శక్తివంతమైన నిర్వాణ, అన్ని యాక్టివిటీస్ తోటి మన జ్ఞానానికి అతీతమైన వాటితో అందులోకి ఆయన ప్రవేశిస్తాడు. ఆయన బహుశా భవిష్యత్తు జగత్తులో అవతారంగా రావచ్చు, లేకపోతే ఒక దైవపరమైన ఇన్కార్నేషన్ అంటే జన్మతో రావచ్చు. దీన్ని ఒక్కొక్కప్పుడు ధర్మకాయ అని తీసుకున్నారు అని అనొచ్చుట. ఆయన స్పిరిచువల్ పీరియడ్ ని ప్రవేశిస్తున్నాడు. ఈ ఫ్రేజ్ అన్నది అన్నోన్ మీనింగ్స్, మనకు తెలియని అర్థాలు ఉన్నాయి. బహుశా టేకింగ్ ద సంభోగకాయ వెస్చర్, దాన్ని సంభోగకాయ అని అంటారు అని అంటున్నారు. బహుశా దాన్ని సంభోగకాయ వెస్చర్ అనొచ్చు. ఆయన ఆ భండాగారం అనే హౌస్ లో ఒక పార్ట్ అయిపోతాడు. ఆధ్యాత్మిక శక్తులతో ఆయన మీద లోగోస్ యొక్క ఏజెంట్స్ వాళ్ళ పనికి అంటే లాగుతారనమాట. టేకింగ్ ద నిర్మాణకాయ వెస్చర్, ఆయనని నిర్మాణకాయ అని తీసుకుని ఆయన అక్కల్ట్ హైరార్కీలో అందులో ఒక మెంబర్ గా, అది జగత్తంతటిని రూల్ చేసి గార్డ్ చేస్తుంది. ఆయన ఇప్పుడు సంపూర్ణ స్థితికి చేరాడు, పర్ఫెక్షన్ కి చేరాడు. ఆయన నెక్స్ట్ చైన్ లో ఆ రూపాలన్నిటినీ నిర్మించడానికి ఆయన సహాయం చేయొచ్చు. ఆయన అద్భుతమైనటువంటి ఏంజల్ లేక దేవా ఎవల్యూషన్ లోని ఉన్నాడు. ఆయన తనని తాను లోగోస్ యొక్క అంటే పరమాత్మ తత్వం యొక్క సర్వీస్ కు ఉపయోగించుకుంటాడు. ఆయన చేత ఉపయోగించబడి ఎనీ పార్ట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ లో ఏ భాగంలోనైనా ఆయన పనిచేస్తాడు. ద సర్వెంట్ అండ్ మెసెంజర్ హూ లీవ్స్ బట్ టు క్యారీ అవుట్. ఆయన సర్వెంట్ గా, మెసెంజర్ గా,
ఆయన అక్కడ ఎందుకు అంటే తన యొక్క దాన్ని క్యారీ అవుట్ చేస్తాడు. హిజ్ విల్ అండ్ డూ హిజ్ వర్క్ ఓవర్ ద హోల్ ఆఫ్ ద సిస్టమ్. తన ఇచ్ఛానుసారం ఆ సిస్టమ్ అంతటి మీద తన ఇచ్ఛాశక్తిని ప్రవేశపెడతాడు. ఆయన దేన్నైతే రూల్ చేస్తున్నాడో దాని మీద. ఒక యాజ్ ఎ జనరల్ ఆయనకి తనకు ఒక దండం ఉంటుంది. తన స్టాఫ్ మెంబర్స్ అందులో మెంబర్స్ అనే కాదు, అంటే స్టాఫ్ అంటే తన యొక్క మనుషులు ఉంటారు. అందులో మెంబర్స్ ఆయన మెసేజెస్ అన్ని ఏ భాగమైనటువంటి దానికైనా తీసుకెళ్తారు. ఈ స్టాఫ్ అందరూ కూడా ఆయన యొక్క సభ్యులందరూ ఆ స్టాఫ్ ఆఫ్ హిమ్ హూ కమాండ్స్ ఆల్ అంటే వాళ్ళందరినీ కమాండ్ చేస్తారు. మినిస్టర్స్ ఆఫ్ హిస్ దాట్ టు హిస్ ప్లెజర్ అంటే వాళ్ళు ఎలాంటి మినిస్టర్స్ అంటే వాళ్ళ ప్లెజర్ కోసం చేస్తూ ఉంటారన్నమాట. దిస్ సీమ్స్ టు బి కన్సిడర్డ్ ఎ వెరీ హార్డ్ పాత్. ఇది చాలా కష్టతరమైన మార్గంలా కనిపిస్తుంది. బహుశా ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్ ఓపెన్ టు ద అడప్ట్. అడప్ట్ కి ఇదే చాలా అతి గొప్పదైనటువంటి యాగం. అండ్ దానివల్ల దాన్ని ఎలా పరిగణిస్తామంటే చాలా ప్రత్యేకంగా చూస్తారు. జనరల్ స్టాఫ్ లో ఒక నెంబరు ఆయనకి ఫిజికల్ బాడీ లేదు, బట్ మేక్స్ వన్ ఫర్ హిమ్సెల్ఫ్ బై క్రియాశక్తి ఒక దాన్ని తయారు చేసుకుంటాడు. ద పవర్ టు మేక్ దాన్ని తయారు చేసే శక్తి కూడా ఆఫ్ ద మ్యాటర్ ఆఫ్ ద గ్లోబ్. ఆ గ్లోబ్ లో మ్యాటర్ తోనే ఆయన తయారు చేసుకుంటాడు. ఆయన ఏ గ్లోబ్ లోంచి పంపించబడ్డాడో ఆ గ్లోబ్ లో మ్యాటర్ తోటి ఆయన తయారు చేసుకుంటాడు ఒక ఆ క్రియాశక్తి అనే దాంతో ఒక శరీరాన్ని. ఆ స్టాఫ్ అనే వాళ్ళు వేరు లెవెల్స్ లోంచి వస్తారు. యాడప్ట్షిప్ నుంచి పై స్థితిలో ఉన్న వాళ్ళే అక్కడ ఉంటారు. అయితే ధర్మకాయ అన్నది తీసుకున్న వ్యక్తి, ధర్మకాయ రోబ్ అంటే డ్రెస్, ఆయన మోనాడ్ కి వెనక్కి వచ్చి డ్రాప్స్ ఈవెన్ హిజ్ నిర్వాణికేటం ని కూడా డ్రాప్ చేసేస్తాట. ద సంభోగకాయ రిటైన్స్ హిజ్ నిర్వాణికేటం. సంభోగకాయకి నిర్మాణకాయకి అంటే వీళ్ళు ఏంటంటే ఆ నిర్వాణిక స్థితిలో ఉంచుకుని ఆయన యాజ్ ద ట్రిపుల్ స్పిరిట్, ఒక 3 రకాలైన స్పిరిట్ తో ఉంటాట. అండ్ ద నిర్మాణకాయ రిటైన్స్ హిజ్ కాజల్ బాడీ అండ్ ఆల్సో the permanent atoms which he has carried all through his evolution. ఆ శాశ్వతమైన అణువులుగా కాజల్ బాడీలో మనం చేసినవన్నీ వస్తాయి కదా. ఆయన ఎన్నో జన్మల్లోంచి అవి పెర్మనెంట్ ఐటమ్స్ గా తన కాజల్ బాడీలో ఉన్నాయి. అవి ఆయన పట్టుకుని వస్తున్నాడు. ఆయన పరిణతిలో ఆయన ఏ క్షణమైనా దాన్ని మెంటల్, ఆస్ట్రల్, ఫిజికల్ బాడీస్ గా తయారు చేసుకోగలడు ఆయన కోరుకుంటే. ఆయన నిశ్చితంగా ఆ లింక్ ని ప్రపంచంతో ఉంచుకుంటాడు. అందులోంచి ఆయన ఫ్రమ్ విచ్ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆ జగత్తుతో లింక్ ఉంచుకుంటాడు. ఇన్ ఆర్డర్ దట్ హీ మే సప్లై ద రిజర్వాయర్. ఎందుకు ఉంచుకుంటాడంటే ఆ రిజర్వాయర్ లోంచి వాళ్ళకి కావలసినటువంటి ఆధ్యాత్మిక శక్తిని కురిపించడానికి ఆ జగత్తు మీద. నిర్మాణకాయ ఆర్ స్పోకెన్ వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అనే పుస్తకంలో వాళ్ళని గార్డియన్ వాల్ అని అంటున్నారు. ఫార్మింగ్ ఏ గార్డియన్ వాల్ విచ్ ప్రిజర్వ్స్ ద వరల్డ్ ఫ్రమ్ ఫర్దర్ అండ్ ఫార్ గ్రేటర్ మిజరీ. అంటే నిర్మాణకాయాల్లో ఉన్న వీళ్ళు ఏం చేస్తారు, ఒక రక్షణ గోడని నిర్మిస్తారు ఈ ప్రపంచానికి, ఇంకా ఎక్కువ దుఃఖంలో పడిపోకుండా. ఇది అవగాహన చేసుకోలేని అంతర్గత అర్థాన్ని that seems to imply that the misery and sorrow come to the world from outside. అంటే బయట నుంచే వస్తున్నాయని అనుకుంటారు. అండ్ దట్ దీస్ గ్రేట్ వన్స్ వార్డ్ ఇట్ ఆఫ్. వీళ్ళే దాన్ని రక్షిస్తున్నారు అని అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ సో ఎట్ ఆల్. అంటే వీళ్ళు రక్షిస్తున్నారంటే మనం ఏమనుకుంటాం, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన కష్టాలను వీళ్ళు ఒక వాళ్ళ నిలబడతారు. అది కాదు. ఎందుకంటే all the trouble in the world comes from those who suffer it. ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళలోంచే ట్రబుల్ అంతా వస్తుంది. ఈచ్ మ్యాన్ ఈజ్ హిజ్ ఓన్ లా గివర్. ప్రతి వ్యక్తి తన అదృష్టాలకి తానే బాధ్యుడు. ఈచ్ డిక్రీస్ హిజ్ ఓన్ డూమ్ ఆర్ రివార్డ్.
తనకి ఉన్న పనిష్మెంట్ గాని తన రివార్డ్ గాని తానే బాధ్యుడు. బట్ ద డ్యూటీ ఆఫ్ ద నిర్మాణకాయ యొక్క కర్తవ్యం ఏంటంటే ఒక వాళ్ళకి స్టోర్ అయి ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని ఈ మనుష్యులకి హెల్ప్ చేయడానికి పంపిస్తారు. అన్ని సమయాల్లో వాళ్ళు ఈ శక్తిని జనరేట్ చేస్తారు. వాళ్ళంతటి వాళ్ళుగా ఎందులో భాగం పంచుకోరు. బట్ పుటింగ్ ఇట్ ఆల్ ఎట్ ద సర్వీస్ ఆఫ్ ద బ్రదర్హుడ్. సర్వీస్ ఆఫ్ ద అంటే దాన్ని వాళ్ళేం వాడుకోరు, ఈ బ్రదర్హుడ్ సర్వీస్ కే ఉపయోగిస్తారు. ఫర్ దేర్ యూజ్ ఇన్ లిఫ్టింగ్ ద హెవీ బర్డెన్ ఆఫ్ ద వరల్డ్. ఈ హెవీ బర్డెన్, ఈ ప్రపంచంలో ఉన్న దాన్ని పైకి తేవడానికి, అంటే అది తీయడానికే వాళ్ళు ఉపయోగిస్తారు శక్తులు. ఈ విధంగా దట్ ఆఫ్ దోస్ హూ అటైన్ అడప్షిప్ పొందినటువంటి వాళ్ళు కంపారిటివ్లీ ఫ్యూ రిమైన్ ఆన్ అవర్ ఎర్త్. కొంచెం మందే ఉంటారట హైరార్కీలో మెంబర్స్ గా, అకల్ట్ హైరార్కీలో. కానీ వీళ్ళు వాళ్ళ పని చాలా ప్రాముఖ్యం కలిగి ఉంటుంది. అదే మనం కూడా డివోట్ టు దట్ సబ్జెక్ట్ ద రిమైనింగ్ చాప్టర్స్ ఆఫ్ దిస్ బుక్. మనం అదే విషయంలో మిగతా చాప్టర్స్ ని మన టైం దానికే వినియోగిద్దాం అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ పార్ట్ 4 లో హైరార్కీ, ద వర్క్ ఆఫ్ ద మాస్టర్స్ యొక్క పని. ఇందులో సమ్మరీ ఐ హావ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్, అంటే ఇక్కడ పేజ్ 237 వచ్చాం మనం. ఇప్పుడే నేను మీకు వివరించాను, మానవులు ఎవరైతే అడప్ట్షిప్ ని పొందుతున్నారో కొంతమంది మాత్రమే ఈ భూమి మీద ఉంటారు అకల్ట్ హైరార్కీలో. ఎందుకంటే మానవాళి యొక్క పరిణామాన్ని ప్రోత్సహించడానికి, అంటే పైకి ఎక్కువ చేయడానికి భగవంతుడి యొక్క ప్రణాళిక ప్రకారం అట్ ప్రెసెంట్ ఇప్పుడు 50 లేకపోతే 60 ఉన్నారట సూపర్ మెన్ ఆ విధమైన పనిలో మునిగి. వాళ్ళ జనరల్ వర్క్ ని డాక్టర్ బీసెంట్ హ్యాస్ రిటర్న్ ఇలా రాశారట. ఆవిడ పాంప్లెట్ ద మాస్టర్స్ అనే పుస్తకంలో ఇలా రాశారు. వాళ్ళు రాశారు ఒక పుస్తకం, చిన్నదే. దే ఎయిడ్ అంటే వాళ్ళు సహాయం చేస్తారు అనేకమైన మార్గాల్లో మానవాళి యొక్క అభివృద్ధి కోసం. ఫ్రమ్ ద హైయెస్ట్ స్పియర్, ఉన్నతమైనటువంటి ఆ గోళం నుంచి వాళ్ళు కాంతిని, జీవాన్ని ఈ జగత్తు మీద ప్రసరింప చేస్తారు. అది తీసుకోబడుతుంది, పీల్చుకోబడుతుంది. ఎలా అయితే సూర్యకాంతిని తీసుకుంటున్నామో అంత స్వేచ్ఛగా ఎవరైతే రిసెప్టివ్ గా ఉంటారో వాళ్లే దాన్ని తీసుకోగలరు. భౌతిక శరీరం అన్నది, భౌతిక ప్రపంచం భగవంతుడి యొక్క లైఫ్ తోటే జీవిస్తోంది. ఫోకస్డ్ బై ద సన్, సూర్యకాంతితో ఫోకస్ అవుతుంది. అదే విధంగా ఆధ్యాత్మిక జగత్తు అదే విధంగా ఫోకస్డ్ బై ద అకల్ట్ హైరార్కీతో ఫోకస్ అవుతుంది. భౌతిక జగత్తు సూర్యుడి కాంతితో ఫోకస్ అయినట్టుగా ఈ అంటే అకల్ట్ హైరార్కీ తోటి జీవం అన్నది ఫోకస్ అవుతుంది. నెక్స్ట్ మాస్టర్స్ స్పెషల్ గా ఎన్నో మతాలతో కనెక్ట్ అయి ఆ మతాలని ఒక రిజర్వాయర్ గా వాడుకుంటారు. అందులోకి వాళ్ళు ఆధ్యాత్మిక శక్తిని కురిపిస్తారు. దాన్ని వాళ్ళు పంచిపెడుతూ ఉంటారు. ఎవరైతే విశ్వాసపూర్వకమైనటువంటి, ప్రతి మతంలో విశ్వాసపూర్వకంగా ఉన్న వాళ్ళని డ్యూలీ అపాయింటెడ్ మీన్స్ ఆఫ్ గ్రేస్, అంటే గ్రేస్ యొక్క మార్గాలుగా కొంతమందిని నియమించారు. వాళ్ళకి వీళ్ళు ఆ శక్తిని కురిపిస్తారు. అప్పుడు గ్రేట్ ఇంటెలెక్చువల్ పవర్ టు బి కాట్ అప్ బై మెన్ ఆఫ్ జీనియస్, బాగా మేధావంతులు గొప్ప ఇంటెలెక్చువల్ పవర్ ని వాళ్ళు గ్రహించగలరు, ఎసిమిలేట్ చేసుకుంటారు. అది డిసైపుల్స్ కి ఇవ్వబడుతుంది. వాళ్ళు ఏ ఏ పనులు చేస్తున్నారో అవి దానికి అనుకూలంగా ఇస్తారు. దేర్ హ్యాండ్స్ అంటే వాళ్ళ చేతుల్లో ఉన్న పనికి అనుకూలంగా ఆ శక్తులు ఇవ్వబడతాయి. అప్పుడు తర్వాత లోయర్ మెంటల్ వరల్డ్ లో ఉన్న పని, అందులో ఏంటి, జనరేషన్ ఆఫ్ ద థాట్ ఫార్మ్స్. ఎక్కువగా లోయర్ మెంటల్ ఫామ్ లో మనం చేసేది ఏంటంటే ఆలోచనల యొక్క రూపాలు,
అవి ఏం చేస్తాయి? మనస్సుని ప్రభావితం చేస్తాయి. గైడ్ ఇట్ అలాంగ్ యూస్ఫుల్ లైన్స్ ఆఫ్ యాక్టివిటీ. జగత్తులో పనికొచ్చే మార్గాల్లో పనిచేసేటట్టు చేస్తాయి. అండ్ రీచింగ్ ఆఫ్ దోజ్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద హెవెన్లీ వరల్డ్. ఎవరైతే హెవెన్లీ జగత్తులో జీవిస్తున్నారో వాళ్ళ వరకు కూడా అవి వెళతాయి. లార్జ్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ వరల్డ్ అంటే మధ్యస్థంగా ఉన్నటువంటి జగత్తుల యొక్క పనులు, ద హెల్పింగ్ ఆఫ్ ద సో కాల్డ్ డెడ్ చనిపోయిన వాళ్ళకి సహాయం చేస్తారు. ద జనరల్ డైరెక్షన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ ద యంగర్ పీపుల్స్ అంటే చిన్నగా ఉన్నటువంటి ఒకటి చనిపోయిన వాళ్ళకి, తర్వాత కిందగా ఉన్న వాళ్ళకి, అటువంటి ఆ యంగ్ గా ఉన్న శిష్యులకి బోధలు చేస్తారు. అలాగే సెండింగ్ వాళ్ళ సహాయాన్ని లెక్కలేనంత అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తారు. భౌతిక ప్రపంచంలో వాచింగ్ ఆఫ్ ద టెండెన్సీస్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఈ సంఘటనల యొక్క టెండెన్సీస్, కరెక్షన్స్ అండ్ న్యూట్రలైజింగ్ యాజ్ ఫార్ యాజ్ లా పర్మిట్స్ అంటే పూర్తిగా కిందనున్నది భౌతిక ప్రపంచం. ఇందులోకి వాళ్ళు ఏం చేస్తారు? వాచ్ చేస్తూ ఉంటారనమాట. ఫిజికల్ వరల్డ్ లో ఈవెంట్స్ అంటే సంఘటనలో ఉన్నటువంటి టెండెన్సీస్ ఎలాంటివి, కరెక్షన్లు ఎలా ఉన్నాయి, ఎలా న్యూట్రలైజ్ చేయాలి. లా అంటే అక్కడ లా పర్మిట్ చేసే వరకే చేస్తారు, అంతకంటే చేయరు. ఆఫ్ ఈవిల్ కరెంట్స్, కాన్స్టెంట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ద ఫోర్సెస్ అక్కడ ఉన్నటువంటి ఈవిల్ కరెంట్స్ ని, ఆ ఫోర్సెస్ ని బ్యాలెన్స్ చేయడం. అండ్ అగైన్స్ట్ ఇవల్యూషన్ అందుకని ఇవల్యూషన్ కి ఫర్ గా ఉన్న, ఎగైన్స్ట్ గా ఉన్న ఫోర్సెస్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అలాగే కాన్స్టెంట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ద ఫోర్సెస్ దట్ వర్క్ ఫర్ అండ్ అగైన్స్ట్ ఇవల్యూషన్ నిరంతరాయంగా ఈ పరిణామానికి ఫర్ గా అగైన్స్ట్ గా పనిచేసే శక్తులన్నిటినీ బ్యాలెన్స్ చేస్తారు. ద స్ట్రెంథెనింగ్ ఆఫ్ ద గుడ్ మంచిని బలపరుస్తారు. వీకెనింగ్ ఆఫ్ ద ఇవిల్ చెడుని బలహీనపరుస్తారు. ఇన్ కంజంక్షన్ విత్ ద ఏంజల్స్ ఆఫ్ ద నేషన్స్ దేశాలకు సంబంధించిన ఈ దేవతలు వాళ్ళు కూడా ఆధ్యాత్మిక శక్తుల్ని గైడ్ చేస్తారు. ఇతర మెటీరియల్స్ ని ఎలా గైడ్ చేస్తున్నారో అలాగే ఆధ్యాత్మికతను కూడా, ఆధ్యాత్మిక శక్తుల్ని గైడ్ చేస్తారు. పారిషస్ అని ఒక హెడ్డింగ్ ఉంది. ద పారిషస్. మనం ఇంతవరకు కొంత లైన్స్ ఆఫ్ వర్క్ ని అవగాహన చేసుకున్నాం. ఇక్కడ స్మాల్ కంపాస్ విత్ ద స్వీప్ ఆఫ్ విజన్ ఫర్ విచ్ డాక్టర్ బిసెంట్ ఈజ్ వరల్డ్ రినౌండ్ అంటే స్మాల్ కంపాస్ అంటే దిక్సూచి, విత్ ద స్వీప్ ఆఫ్ విజన్ ఒక్క విజన్ లో డాక్టర్ బిసౌన్ ఆ విషయాన్ని తెలియపరిచారు. దో ద నెంబర్ ఆఫ్ అడెప్ట్స్ ఈ స్మాల్ అంటే పరమ గురువులు చాలా తక్కువ నెంబర్ లో ఉన్నా వాళ్ళు ఏ లైఫ్ ని అంటే ఏ జీవాన్ని వదిలేయకుండా అన్నిటినీ పట్టించుకుంటారు. దేన్ని నెగ్లెక్ట్ చేయరు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే భూమిని స్పెషల్ ఏరియాస్ గా డివైడ్ చేశారు. ఇన్ ఓల్డర్ కంట్రీస్ ద చర్చ్ హ్యాస్ డివైడెడ్ ద హోల్ ల్యాండ్ ఇంటూ పారిషెస్ అంటే పాత కంట్రీస్ లో చర్చిట మొత్తం భూమి అంతటిని పారిషెస్ గా విడగొట్టింది. సో దట్ వేర్ ఎవర్ ఏ మ్యాన్ మే లివ్ హీ ఈస్ విత్ ఇన్ వన్ ఆఫ్ ద జియోగ్రాఫికల్ డివిజన్స్ అంటే దాన్ని బట్టి ఎక్కడ మనిషి ఉన్నా తను ఈ విడగొట్టిన పారిషెస్ లో అక్కడ ఒక దగ్గర ఉంటాడు. ఆయనకు ఒక డెఫినిట్ చర్చ్ ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. టు అడ్మినిస్టర్ టు హిస్ స్పిరిచువల్ అండ్ సమ్ టైమ్స్ టు హిస్ బాడీలీ నీడ్స్ అంటే ఆధ్యాత్మికమైన భౌతికమైనటువంటి ఆ అవసరాలను అడ్మినిస్టర్ చేయడానికి అక్కడ ఒక చర్చ్ ఉంటుంది. ద పారిషెస్ ఆఫ్ ద అడెప్ట్స్ హవెవర్ ఆర్ నాట్ కంట్రీ డిస్ట్రిక్ట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ అంటే ఇక్కడ ఈ అడెప్ట్స్ ఎవరైతే ఆ భాగాల్లో ఉంటారో ఆర్ నాట్ కంట్రీ డిస్ట్రిక్ట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద టౌన్స్ బట్ యూస్ కంట్రీస్ అండ్ ఈవెన్ కాంటినెంట్స్ అంటే వాళ్ళు విడదీసేది మన దేశం ప్రకారం అలా కాదు. వాళ్ళు చాలా ఉన్నతమైన దేశాలలో కాంటినెంట్స్ లో ఉంటారు. పారిషెస్ అంటే వాళ్ళు కొన్ని విభాగాలుగా, ఆ విభాగాల్లో మన కంట్రీ సగం ఉండొచ్చు, ఫుల్ ఉండొచ్చు, దాంతో సంబంధం లేదు.
ఈ జగత్ అన్నది ఇలా డివైడ్ అయింది. వన్ గ్రేట్ అడెప్ట్ మే బి సెడ్. ఒక గొప్ప పరమ గురువు ఏమన్నారంటే, మే బి సెడ్, be in charge of Europe and another looks after India. అంటే వరల్డ్ ఇలా డివైడ్ అవ్వడం వల్ల ఒక గొప్ప అడాప్ట్ ఉన్న వాళ్ళ యూరోప్ ని, ఇంకొకరు ఇండియాని, అండ్ ఇన్ ద సేమ్ వే ద హోల్ వరల్డ్ ఈస్ పార్సెల్డ్ అవుట్. ఈ విధంగా ముక్కలుగా అయింది. ఈ పారిషెస్ అన్నవి డు నాట్ ఫాలో అవర్ పొలిటికల్ అండ్ జియోగ్రాఫికల్ బౌండరీస్. మనం చెప్పుకున్నట్టుగా ఈ పారిషెస్ మనం విడగొట్టిన వాటిల్లో ఉండవు. వాళ్ళు విడగొట్టినది విభాగాలు వేరు. అంటే వాళ్ళది ఆఫ్ ద అడెప్ట్స్ however are not country, districts or parts of towns but huge countries and even continents. ఖండాలు కూడా ఉంటాయి. యాజ్ ద వరల్డ్ ఈజ్ అట్ ప్రెసెంట్ డివైడెడ్. ఇప్పుడు ప్రెసెంట్ వరల్డ్ ఎలాగైతే డివైడ్, ఒక గొప్ప పరమ గురువు ఏమన్నారంటే, ఇన్ చేంజ్ ఆఫ్ యూరోప్, ఇన్ చార్జ్ ఆఫ్ యూరోప్ కి ఒకరు, లేకపోతే ఇండియాకి ఒకరు, అలా కాదు. అదే విధంగా హోల్ వరల్డ్ అంతా కూడా డివైడ్ అయ్యింది. ఈ పారిషెస్ లో వాళ్ళలో జియోగ్రాఫికల్ బౌండరీస్ మనం ఉన్నట్టుగా ఉండవు, మనం డివైడ్ చేసినట్టుగా. బట్ విత్ ఇన్ హిస్ టెరిటరీ ద అడెప్ట్ హ్యాస్ ఆల్ ద డిఫరెంట్ గ్రేడ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ఎవల్యూషన్ టు రిగార్డ్. అడెప్ట్ యొక్క టెరిటరీలో ఉన్నవన్నిటినీ ఆయన ఆ పరిణామానికి బాధ్యుడు. నాట్ ఓన్లీ అవర్ ఓన్ బట్ ఆల్సో ద గ్రేట్ కింగ్డమ్ ఆఫ్ ద ఏంజల్స్ ఆఫ్ ద వేరియస్ క్లాసెస్. కేవలం మానవాళే కాదు, దేవతలు, రకరకాల క్లాసెస్ లో ఉన్న దేవతల పరిణామాన్ని కూడా, అవి నేచర్ స్పిరిట్స్, వాటిని కూడా వాళ్ళు చూస్తారు. యానిమల్స్, జంతువులు, వెజిటబుల్స్ అంటే వృక్షాలు, వెజిటబుల్స్ అండ్ మినరల్స్, అలాగే ఖనిజాలు, బినీతస్ మన కింద ఉన్నటువంటివన్నీ, ద కింగ్డమ్ ఆఫ్ ద ఎలిమెంటల్ ఎసెన్స్ అండ్ మెనీ అదర్స్ ఆఫ్ విచ్ సో ఫార్ నథింగ్ హ్యాస్ బీన్ హర్డ్ బై మ్యాన్ కైండ్. మానవాళి ఇంతవరకు వినలేదు. అందుకే ఆయన బుద్ధుడు పరమాణువు పరమగురు స్థితిని చేరే వరకు అంటాడు. ప్రతి పరమాణువు పరమగురు స్థితిని చేరుతుంది ఇవల్యూషన్ లో. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఖనిజానికి, వృక్షాలకి, మిగతా జీవులన్నింటికి పరిణామంలో దోహదం చేస్తున్నారు. ఈచ్ రేస్ ఆర్ కంట్రీ హ్యాస్ ఆల్సో, ఇన్ అడిషన్ టు ద గార్డియన్షిప్ ఆఫ్ ద అడెప్ట్స్, అడెప్ట్స్ యొక్క ప్రొటెక్షనే కాకుండా దేశంలో ఉన్న ప్రతి జాతి, లేకపోతే ప్రతి దేశం అసిస్టెన్స్ ఆఫ్ ఎ స్పిరిట్ ఆఫ్ ద రేస్, ఆ రేస్ లో ఒక స్పిరిట్ తోటి సహాయం ఉంటుంది. ఒక దేవా లేకపోతే గార్డియన్ ఏంజల్ ఆ సహాయం చేస్తారు. హూ వాచెస్ ఓవర్ ఇట్ అండ్ హెల్ప్స్ టు గైడ్ ఇట్స్ గ్రోత్. ఆ దేవా లేకపోతే ఆ ఏంజల్ వాళ్ళ అభివృద్ధికి సహాయం చేస్తూ ఉంటారు, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ కరెస్పాండ్స్ ఇన్ మెనీ వేస్ టు ద ఏన్షియంట్ కాన్సెప్షన్ ఆఫ్ ఎ ట్రైబల్ డైటీ తోటి వాళ్ళు అక్కడ, అది ఏన్షియంట్ కాన్సెప్ట్ ప్రకారం ఉన్న ట్రైబల్ డైటీతో కాంటాక్ట్ లో ఉంటారు. దో హీ స్టాండ్స్ అట్ ఏ కన్సిడరబుల్లీ హయ్యర్ లెవెల్. ఈ దేవా చాలా హయ్యర్ లెవెల్ లో ఉంటే, ఆ ట్రైబల్ డైటీ లోయర్ లెవెల్లో ఉన్న తనతోటి కరెస్పాండింగ్, అంటే వాళ్ళకి నిరంతరంగా కనెక్షన్ ఉంటుంది. ఎన్నో రకాలుగా కరెస్పాండ్ చేస్తారు. సచ్ ఫర్ ఎగ్జాంపుల్ వాజ్ పల్లాస్ ఎథీన్. పల్లాస్ ఎథీన్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు. దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎట్ వర్క్ కింద, ఎన్నో రకాలైన సెట్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ పనిచేస్తున్నాయి. లోగోస్ ఫర్ ద ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్, మానవుడి పరిణామానికి. అండ్ న్యాచురలీ దే ఆల్ ఆపరేట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అవన్నీ ఒకే డైరెక్షన్ లో ఆపరేట్ చేస్తాయి, ఒకదానితో ఒకటి కోఆపరేట్ చేస్తూ ఒకే డైరెక్షన్ లో పనిచేస్తాయి. ఇక్కడికి నేను ఆపుతున్నాను. 239 పేజీకి వచ్చామండి. లేకపోతే ఇంకొక రెండు. ఓకే మేడం, రాసి పెడతాను. అంటే ఇలాగా, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ వర్కింగ్ అది మనకి అర్థం కాదు కానీ ఎంత వీలుంటే అంతవరకు చెప్తున్నారనమాట. అంటే ఇలాగా ఎందరో దేవతలు, అంటే పరమ గురువుల యొక్క వాళ్ళు పారిషస్ గా విడగొడతారని చెప్పారు కదా, అవి మన జియోగ్రాఫికల్ డివిజన్ అనుసరించాం.
అలా వాళ్ళు ఒక టెరిటరీని కొంతమంది చొప్పున చూస్తూ ఉంటారు. వాళ్ళ కిందని దేవాలు, వాళ్ళ కిందని ఆ అంటే ఇంకా వాళ్ళు దేవా అంటే హయ్యర్ స్పిరిట్ అన్నమాట. వాళ్ళంతకంటే కిందనున్న డైటీ తోటి కనెక్షన్ లో ఉంటారు. ట్రైబల్ డైటీ అంటున్నారు. ఈ విధంగా పరిపాలన జరుగుతుందంటే ఆ అక్కడి నుంచి మనకి నిరంతరాయంగా శక్తులు ప్రసరించబడుతూనే ఉంటాయి మానవాళి యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం. అందుకనే మనం ఇదంతా మనకి తెలియదు, అదంతా మన గొప్పతనం అనే అనేసుకుంటున్నాం. ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? వసంతులత, నువ్వు నిన్న రాలేదా? వచ్చాను లక్ష్మి, నేను వచ్చాను. 8 దీనికి రాలేదు. వచ్చాను, నిన్న వచ్చాను. ఇది ఇప్పుడు అంటే ఇలాగా ఈ అంటే చదివింది విన్నానంతాను. అదే ఎలా ఏ విధంగా పరమ గురువులు మన తాలూకా ఇవల్యూషన్ పాటుపడతాయో, అంటే పారిషస్ కు ముందు చదివినటువంటి భాగంలో కూడా అంటే చాలా కొద్ది మంది ఉంటారు వాళ్ళు ఆ మానవాళిని మీదకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అంటే ఎక్కడైతే మిజరీస్ ఉంటాయో ఆ మిజరీ రాకుండా చూస్తారు, మంచిని ఇది చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు, ఈవిల్ ని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత అంటే లోవర్ లెవెల్లో కొంచెం ఏంటో నిర్మాణకాయం, సంభవకాయం ఇవన్నీ ఏదో చెప్పారు. మరి ఆ నిర్మాణకాయం అంటే ఏమిటో నాకు ఐడియా లేదు. అంటే ఫిజికల్ స్టేట్ లోకి నిర్మాణకాయలంటే బాడీలో భూమి మీద నుంచి వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి అవసరమైతే భూమి మీదకి సహాయం చేయడానికి వస్తారు. అంటే ఫిజికల్ బాడీలో రావడమా నిర్మాణకాయం అంటే? ఫిజికల్ బాడీలో వచ్చి నిర్మాణకాయం అని అంటే వాళ్ళు ఏర్పరచుకుంటారు ఒక శరీరాన్ని, దాంతో వాళ్ళు వస్తారు. సంభోగకాయం అన్న వాళ్ళు భూమి మీదకి రారు. వాళ్ళు ఇంకొక సోలార్ దీంట్లో పనిచేస్తారు. కొద్ది మంది మాత్రమే భూమి మీదకి వస్తారండి. అంటే సంభోగకాయలు, నిర్మాణకాయలు అంటే వాళ్ళు మళ్ళీ వస్తారు భూమి మీద టు హెల్ప్ మ్యాన్ కైండ్ స్పిరిచువల్లీ. అంటే నిర్మాణకాయం అంటే ఫిజికల్ బాడీలో రావడమా అని అడుగుతున్నా. అంటే కాదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆ ప్లానెట్ కి వస్తారు. ఆ బాడీని వాళ్ళు నిర్మించుకుంటారు. వాళ్ళు కావాలంటే వాళ్ళు రాగలరు బాడీతో. బాడీని తయారు చేసుకుని దాంట్లో వచ్చి మనిషి అది ఆ సబ్స్టెన్స్ నుంచి తయారు చేసుకుంటారు అన్నారు కదా. ఏ సబ్స్టెన్స్? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆ ప్లానెటరీ సబ్స్టెన్స్ లోంచి వాళ్ళు ఆ బాడీ తయారు చేసుకుంటారు. అంటే అక్కడ ఉన్న ఐటమ్స్ వాటిలోంచి, అంటే ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన భూమి మీద ఏమీ లేదు, ఫిజికల్ బాడీ ఐటమ్స్ వేరు, మెంటల్ బాడీ ఐటమ్స్ వేరు, అంటే ఆ చాలా ఫైన్ మెటీరియల్ తో ఉంటాయి. అలాగే ఈ ఏ ప్లానెట్ నుంచి వచ్చారో ఆ ప్లానెట్ లోకి వాళ్ళు వెళ్తారు. వెళ్ళేటప్పుడు అక్కడ మెటీరియల్ తో వాళ్ళు ఒక బాడీని ఏర్పాటు చేసుకుంటారు పని చేయడానికి. అన్ని ప్లానెట్స్ లోని సేమ్ మెటీరియల్ కాదనమాట. అంటే ఇక్కడ ఏది అవసరమో, అంటే ఇంకోటి ఏంటంటే కామ శరీరంతో రావాలంటే కామ శరీరానికి సంబంధించిన మెటీరియల్ అలా కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళు కనిపిస్తారు. అంటే అలా అలా అంటే మనలాంటి రూపాలనే కాదు, ఏ రకం డిఫరెంట్ భౌతిక శరీరం అనేది కాదు, ఎంతో అవసరమైతే భౌతిక శరీరంతో కూడా వచ్చిన అకేషన్స్ ఉన్నాయి కదా. ఆ తర్వాత మళ్ళీ అంటే పారిషస్ అని చదివావు. అంటే అదే రకరకాల ఇవి జోగ్రాఫికల్ కండిషన్స్ ఆ విభాగాలు కావు. ఒక్కొక్కప్పుడు ఇది ఖండంగా కూడా ఉండొచ్చు. పర్టికులర్ అంటే యూరోప్ కానీ ఏషియా కానీ ఇలాగా. నార్మల్ గా క్రిస్టియన్లు పాటించేటువంటి పారిషెస్ అంటే ఒక పర్టికులర్ జోగ్రాఫికల్ రీజియన్ లో చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ అక్కడ ఉన్న మనుషుల తాలూకా స్పిరిచువల్ నీడ్స్ కి
చేస్తుంది. వాళ్ళ తాలూకు బాగోగులన్నీ చూడడం, అక్కడ వీళ్ళు వెళ్ళడం అవన్నీ ఉంటాయి. అలా కాదు ఇది ఆ, ఆ, అంటే వీళ్ళ వాళ్ళ తాలూకు డివిజన్ వేరేగా విభాగాలు ఉంది. వేరు. ఆ ఈ డివిజన్ లో ఒకప్పుడు ఒక్కొక్క ఖండం కూడా రావచ్చు అని కూడా, ఉమ్. అంటే దానికి అతను ఆ, ఆ, దీనిగా లీడ్ చేసి దాని అది అతని తాలూకు కంట్రోల్లో ఉంటుంది. అతను దాని తాలూకు గొప్ప ఇవల్యూషన్ కోసం ఆయన చేస్తారు అని ఈ పరమ గురువులు ఎవరైతే ఆ, ఉమ్. దానికి అథారిటీ అది అలాగా చెప్పారు. మరి ఇంకేమిటి అంతే మొత్తం ఆ పాయింట్ అంతా ఏంటంటే వీళ్ళందరూ మానవాళి తాలూకా ఉన్నతికి ఎలాగ ప్రయత్నం చేస్తూ అణువు నుంచి ఏదో చెప్పావు కదా మధ్యలో, అణువు నుంచి పరమాణువు నుంచి పరమ గురువు వరకు, అంటే ప్రతి అణువు కూడా ఇవాల్వ్ అయ్యి ఆ హయ్యెస్ట్ స్టేజ్ చేరుకునేటట్టుగా ఈ ప్రణాళిక అంతా ఉంటుంది. ఆ ప్రణాళికని వీళ్ళు అమలు చేస్తూ ఉంటారు. అంటే ఒక మామూలు మానవులు కూడా ఎంతో నిస్వార్థంగా ఉంటే మా పరమ గురువుల చేత ఆకర్షించబడి వాళ్ళు అక్కడికి లాగుతారు. వాళ్ళలో స్వార్థం ప్రవేశిస్తే డిస్కనెక్ట్ చేసేస్తారు. అంటే మనకి ఏమర్థం అవుతోంది? స్వార్థమే ఆటంకం. అవును, అదే పెద్ద అది అంటే అసలు జన్మ ఎత్తిందే మన కోసం మనం జీవించడానికి కాదు. పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం పరోపకారం కోసమే గాని మన కోసం కాదు. ఆ లక్ష్యం తెలియక మనుషులు కొట్టుకుంటూ ఉంటారు ఈ బురదలో. రామబుద్రి గారు ఏమైనా మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే. అంటే ఇక్కడ కృష్ణమూర్తి గారు చెప్పేదానికి వస్తే, అంటే ఇప్పుడు మనసు పరిధి దాటి ఇది వచ్చినప్పుడు ఏకత్వంలోకి వెళ్ళిపోతాము అని అంటారు కదా. అక్కడ అది వ్యక్తం చేయలేని ఒక స్థితి అని చెప్తారు కదా. అంటే ఇక్కడ అంటే మొదటి అర్హత ఏంటంటేనండి, స్వార్థం అన్నది లేకుండా కదా. వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయినప్పుడు, ఇంకా అక్కడ ఎప్పుడైతే స్వార్థం లేదో, ఇనిషియేషన్ కి వచ్చిందో, అప్పటికే మనసు పరిధి చాలా దాటేసారు కదా. అవును. అంటే ఇక్కడ మేడం కొంచెం డివిజన్స్ పెట్టి, గురువులను పెట్టి, స్థాయిలను పెట్టి మనకు హెల్పింగ్ అంటే సాధకులకు హెల్ప్ చేసే విధానము ఇవన్నీ ఉన్నాయి కదా మేడం. అంటే ఇదంతా అండర్ వర్కింగ్ ఏకత్వం నుంచే జరుగుతుంటుందా? ఇది ఎలాగా మేడం ఇదంతా? అంటే ఎవరైతే రిసీవర్స్ వాళ్ళ శక్తిని తీసుకోగలుగుతారు. ఎవరు రిసీవర్స్ అవుతారు? స్వార్థం లేకుండా ఉన్న వాళ్ళే రిసీవర్స్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ శక్తిని మళ్ళీ మానవాళి మీదే కురిపిస్తారు. ఎవరి మీద? ఎవరైతే అర్హులో వాళ్ళ మీద. అంటే వాళ్ళు కురిపించినా అర్హులే రిసీవ్ చేసుకుంటారు ఎప్పుడు. అంటే అంటే ఇప్పుడు ఈ పరమ గురువులకు ఎన్ని శక్తులు ఉంటాయి అంటే, ఆ దైవానికి ఉన్న శక్తులన్నీ ఈ పరమ గురువులకు ఉంటాయి. వాళ్ళు స్వేచ్ఛగా ఆ శక్తులను ఆ ఉపయోగించుకొని దైవంతో సరిసమానమైన స్థితికి వెళ్ళిపోతారు. అందుకే వాళ్ళు శరీరాన్ని నిర్మించుకోగలరు. ఇక్కడ ఏంటంటేనండి, మీరు ఏమడుగుతారంటే, బాడీగా నాకు సహాయం చేస్తారా అన్నట్టుగా ఉంది మీ ప్రశ్న. అదేనా? నేను బాడీ కాన్షియస్ లో ఉంటే నాకు హెల్ప్ అవుతుందా? ఏమంటారు? అంటే వాళ్ళు చెప్పిన స్వార్థం వదులుకోవడం అవన్నీ నేను చెయ్యను, నేను బాడీననే అజ్ఞానంలో ఉంటాను, నాకు శక్తులు వస్తాయా? అది మీరు అడిగే ప్రశ్న అర్థం. ఐ రైట్? నేను శక్తుల గురించి నేనేం అడగడం లేదు. అదే నాకు శక్తులు అంటే శక్తులు రావాలి. ఆ సహాయం వస్తుందా అంటే, శక్తుల రూపంలోనే వాళ్ళు సహాయం ఇస్తారు కదండి. ఏమంటారు? శక్తులు అంటే ఫోర్సెస్ అని చెప్పారు కదా. అవును అవును మేడం. స్పిరిచువల్ అంటే ఫోర్స్ అవనండి. అంటే నేను బాడీగానే ఉంటాను, నేనేమోని ఎప్పటికీ కూడా స్వార్థం వదలను, నాకేమో
ఆ శక్తులు ప్రసరింప చేయబడతాయా? చెయ్యబడవు. చెయ్యబడినా రిసీవ్ చేసుకోలేము. స్వార్థం పెద్ద అడ్డు కవచం. అర్థమైందా? మీరు చాలా సార్లు ఈ ప్రశ్న అడుగుతున్నారు, అందుకని నేను అంత క్లియర్ గా చెప్పాను. నేనేమో నేను ఏ అడిగింది జ్ఞానం నేను పట్టించుకోను. అడిగింది బాడీ బాడీ నేననే బాడీ బాడీ గురించి కాదు మేడం, నేను ఇక్కడ కాదండి. అడిగింది ఇప్పుడు మీరు వేరే. మాట్లాడిందని నేను అడిగింది అనలైజ్ చేస్తున్నాను. బాడీ నేను, నేనంటే ఎవరండి? మనస్సు నేను, బాడీ నేను అనే అజ్ఞానంలోనే ఉంటాను. ఈ మానవాళి మీద ఆ శక్తులు వస్తాయా అంటే వస్తాయి, కానీ అనర్హులైన వాళ్ళు, ఇలా బాడీ నేను అనే ఐడెంటిఫికేషన్ తో ఉన్న వాళ్ళకి అవి రావు. వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు ఆ స్పిరిచువల్ ఫోర్సెస్. వాళ్ళకి అంత కేపబిలిటీ ఉండదు. పరిమితం అయిపోతుంది వాళ్ళ స్థితి. పరివేష్టితంగా ఉంటారు వాళ్ళు. అంటే స్వయం నిర్మితమైన జైల్లో ఉంటారు.